సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎల్లర్జీ అయితే రెండో వారం నాడే అమ్మగారితోటి చూపించి ఇట్లా మచ్చ అయింది అమ్మగారు అంటే అమ్మగారు పేరు చేసింది. పేరు చేస్తే ఇక నేను అప్పటి నుంచి అంతకుముందు ఎన్నో గోళీలు వాడినా, ఏ గోళీకి తక్కువ కాలే నాకు. ఆ అమ్మగారు ప్రార్థన చేయంగానే ఇక పేరు వాయిలే పెట్టిన. ఇప్పటి వరకు ఒక గోళీ కూడా వేయలే. ఎల్లర్జీ దురదనే లేదు. ఇప్పుడు దురద లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉండే అమ్మ దురద? ఎన్నాళ్ళ నుంచి ఉంది? 2-3 సంవత్సరాల నుంచి బాధపడ్డాయి. 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా దురద ఉండేది, రాత్రి పగలు దురద ఉండేది. గోళీలు వాడేటోడు. గోళీలు వాడినా, ఎన్ని గోళీలు వాడినా తక్కువ కాలే. హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్స్ ఏమన్నారమ్మా? వెళ్ళినా డాక్టర్స్ ఏమన్నారు? అది తక్కువ అయితే తీయమ్మా, తొందరగా తక్కువ కాదు, అది ఎల్లర్జీ అమ్మ అది ఇది అని చెప్పారు. కానీ ఏదో రెంట్మెంట్ అదోటి ఇదోటి ఇచ్చారు, కానీ ఏవి ఇచ్చినా వాడలే, కాలే, తక్కువ కాలే. తక్కువ అయిపోయింది. అమ్మగారు ఫోన్ చేస్తే అమ్మగారికి చూపించిన ఇట్లా కాళ్ళు అమ్మగారు ఇట్లా అవుతున్నానంటే అమ్మగారు పేరు చేసింది. ఇక అప్పటి నుంచి నేను ఒక్క గోలి కూడా ముట్టలే. ఇప్పుడు మీకు దురద లేదు? లేదయ్యా. అయితే నాది జనగాము, నేను ఉండేది మియాపూర్లో. అయితే నాకు 3 కుమార్తెలు. అయితే నేను పింఛన్కి నెల పింఛన్కి వెళ్తా జనగాం. అయితే అక్కడ మా చుట్టాలు బాంధవులు చాలా మంది ఉంటారు, కానీ మా కాళ్ళు చేతులు అమాసకు పుణ్యానికి ఇట్లా నొస్తాయని మా మనమనికి చెప్పేదాన్ని నేను. అయితే ఆయన ఏమన్నాడంటే, అమ్మ నువ్వు ఒకసారి అక్కడ బాలోజీ నగర్ రా అమ్మ, మంచిగా జరుగుతాయి అని చెప్పిండు. ఎవరమ్మా? మీ మనవడు చెప్పాడమ్మా? ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ వచ్చిండు, కూర్చున్నాడు. అయితే ఒక వారం వచ్చి చూస్తా అని వచ్చి ఈ వారంతో 4వ వారం. ఈ 4 వారాల నుంచి మా చిన్న కుమార్తె దగ్గర ఉంటా, ఉప్పల్ల. అయితే ఆ పిల్లోడు అక్కడ ఊరు నుంచి వస్తాడు, నేను ఇక్కడ ఉప్పల్ నుంచి వస్తా. అయితే ఇక మొదటి వారం ఏం చేసిన అంటే పేరువాయిలు కొనుక్కున్నా. పేరువాయిలు తీసుకొని ఇక మొదటి వారము వచ్చిన అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసిర్రు. ఇక ఇంటికి పోయినాక 2వ రోజు మా చిన్న మన్మరాలు, చిన్న కూతురు బిడ్డ 2 సంవత్సరాలు, అమ్మాయి బాగా ఏడుస్తుంది. రాత్రి అంతా బాగా నిద్రపోతలేదు, ఎత్తుకుంటే ఆగుతలేదు, పండుకుంటే వండుకోబెడతలేదు, బాగా గట్టిగా ఇట్లా ఏడుస్తుంది. అయితే ఏం చేయాలా అని పిల్ల తల్లి తండ్రి ఎత్తుకుంటారు, నేను ఎత్తుకుంటాను, అస్సలు ఊకుంటలేదు. ఎంత వయసు ఎంతమ్మా పాపది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పాప. అయితే అప్పుడు నాకు ఏమొచ్చిందంటే పేరువాయిలు గుర్తుకొచ్చింది. పేరువాయిలు గుర్తుకొచ్చి, బిడ్డ నేను పేరువాయిలు రాస్తారా అంటే రాయి మమ్మీ అన్నది. అయినా నేను తీసుకుపోయి పొట్ట మీద కాళ్ళకు చేతులకు అంతా రాసినాక ఒక్క నిమిషం కూడా కాలే, ఎమ్మటే నిద్రపోయింది. వెంటనే సైలెన్స్ అయిపోయింది, వెంటనే పోయింది, వెంటనే సప్పుడు కాకుండా ఇక మళ్ళీ ఏం ఏడవలే మంచిగా వండుకుంది. ఇక తెల్లవారుదాకా. ఎన్ని గంటల సేపు ఏడుస్తూ ఉందమ్మా? అట్లా 2 గంటలు 3 గంటలు సతాయించింది, కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంది. ఎంత ప్రయత్నం చేస్తే, ఎంత లాలించినా, ఎంత చేస్తే గానీ ఆడడం లేదు. ముగ్గురం ఎంత సేపు సతాయించిందో మమ్మల్ని అసలు. ఇక పేరువాయిలు రాగానే ఇక మంచిగా నిద్రపోయింది, విడిచేసి వెళ్ళిపోయింది. వెంటనే పాప నిద్రపోయింది. పొద్దున ఇక మళ్ళా మా అమ్మాయి లేచి, మమ్మీ రాత్రి పేరువాయిలు రాగానే జూనమ్మ వండుకున్నది మమ్మీ తొందరగా అని అన్నది. దేవునికి స్తోత్రం అనుకున్నా. ఇంకా కార్యం అట్లుండగా మళ్ళీ 2వ వారం వచ్చినయ్యా. 2వ వారంలో ఏం చేసినంటే, నాకు 200 గజం ప్లాట్ ఉండే. ఆ ప్లాట్ను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నా, పాస్టర్లో చెప్తున్నా రిజిస్టర్ కావాలని. ఎంత చేసినా ఎక్కడ చేసినా అసలు కుదురుతలేదు. మా 3 బిడ్డలు అసలు ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు వెనకకు వస్తున్నారు. అయితే ఇక 2వ వారం ఏం చేసిన అంటే, ఇక సండే రోజు ఇక్కడికి వచ్చి పేపర్లో రాసుకున్నా, అమ్మగారికి చెప్పిన ప్లాటు ఇట్లా మరి రిజిస్టర్ కావాలి అమ్మగారు అని. అమ్మగారితో కూడా పేరు చేపించుకున్నాక అర్థం చేపించుకొని ఇక సండే రోజు ఇంటికి వెళ్ళిన. సోమవారం నాడే మా 3 బిడ్డలు ఓకే అయ్యి, మమ్మీ ప్లాట్ రిజిస్టర్ చేపిద్దాం మమ్మీ అని అన్నారు. అన్నారు అని ముందుకు వచ్చిర్రు. సోమవారం నాడే రిజిస్టర్ చేయించారు. రిజిస్టర్ అయిపోయింది. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా అది ప్రాబ్లం? ఎన్నాళ్ళ నుంచి ఉంది అది? అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఎవరు కూడా ఏకీవించడం లేదు, ఎవ్వరు కేర్ చేయలే. బిడ్డలు అల్లుళ్ళు కూడా ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోలే. ఇక ఈడికి వచ్చినాక 2వ వారంలో అది రిజిస్టర్. 2వ వారంలో 200 గజాలు. నెక్స్ట్ ఆదివారం వచ్చారు, సోమవారం నాడు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. 30 ఏళ్ల నుంచి అది కాని పని 2వ వారం రాగానే జరిగిపోయింది. 4
3 సంవత్సరాల నుంచి ఎల్లర్జీ అయితే రెండో వారం నాడే అమ్మగారితోటి చూపించి ఇట్లా మచ్చ అయింది అమ్మగారు అంటే అమ్మగారు పేరు చేసింది. పేరు చేస్తే ఇక నేను అప్పటి నుంచి అంతకుముందు ఎన్నో గోళీలు వాడినా, ఏ గోళీకి తక్కువ కాలే నాకు. ఆ అమ్మగారు ప్రార్థన చేయంగానే ఇక పేరు వాయిలే పెట్టిన. ఇప్పటి వరకు ఒక గోళీ కూడా వేయలే. ఎల్లర్జీ దురదనే లేదు. ఇప్పుడు దురద లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉండే అమ్మ దురద? ఎన్నాళ్ళ నుంచి ఉంది? 2-3 సంవత్సరాల నుంచి బాధపడ్డాయి. 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా దురద ఉండేది, రాత్రి పగలు దురద ఉండేది. గోళీలు వాడేటోడు. గోళీలు వాడినా, ఎన్ని గోళీలు వాడినా తక్కువ కాలే. హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్స్ ఏమన్నారమ్మా? వెళ్ళినా డాక్టర్స్ ఏమన్నారు? అది తక్కువైతే తీయమ్మా, తొందరగా తక్కువ కాదు, అది ఎల్లర్జీ అమ్మ, అది ఇది అని చెప్పారు. కానీ ఏదో రెంట్మెంట్ అదోటి ఇదోటి ఇచ్చారు, కానీ ఏవి ఇచ్చినా వాడలే, కాలే, తక్కువ కాలే. ఇప్పుడు ఆయిల్ రాయంగానే తక్కువ అయిపోయింది. అమ్మగారు ఫోన్ చేస్తే అమ్మగారికి చూపించిన ఇట్లా కాలు, అమ్మగారు ఇట్లా అవుతున్నానంటే అమ్మగారు పేరు చేసింది. ఇక అప్పటి నుంచి నేను ఒక్క గోలి కూడా ముట్టలే. వావ్, ఇప్పుడు మీకు దురద లేదు. లేదయ్యా. వావ్, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు తండ్రి. మీరు ఎన్ని వారాలు అయిందమ్మా వచ్చి? ఇప్పుడు ఇది 4వ వారము. చూసారండి ఎన్ని సాక్ష్యాలు, చూడండి. 4వ వారం అంట. మూడు కార్యాలు జరిగినాయి, 3 కార్యాలు జరిగాయి. ఒకటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. 30 ఏళ్ల నుంచి జరగని ల్యాండ్ రిజిస్ట్రేషన్ పట్టించుకోలేదు. మీ కూతులు కానీ అల్లులు కానీ ఎవరు పట్టించుకోలేదు. సో అది వచ్చినటువంటి 2వ వారంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ మీ పాప 2 గంటల పాటు ఏడుస్తుంటే ఆయిల్ రాస్తే నిద్రపోయింది, మీకు ఎలర్జీ తగ్గిపోయింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఆరోగ్యం ఎలా ఉందమ్మా? మీకు బాగుంది. ఇది వరకు ఎలా ఉండేది? ఈ వరకు అంత అమాసకు పుణ్యానికి చాలా ఇక అంత దురద, ఇక కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా ఉండేది. అవన్నీ కూడా ఇప్పుడు ఏమి లేవు. ఇప్పుడు ఏం లేవు. లాస్ట్ టైం అమాస అప్పుడు ఏమైనా ఉందమ్మా? ఏం లేదు. మొన్నటి ఆదివారం అమాస రోజు ఒక్క రోజు మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది, దురద అనిపించింది. కొంచెం కాళ్ళు చేతులు నచ్చినట్టు అయితే పేరువాయిలు రాసుకున్నా, ఏం కాలేదు, తక్కువైపోయింది. అమాస టైంలో ఏం జరిగేదమ్మా మీకు? ప్రతి అమాస టైంలో ఏమని? అమాసకు మాకు గొడవలు అయ్యేది, ఇంట్లో గొడవలు అయ్యేవి. మా బిడ్డలు కూడా నన్ను చూస్తే నచ్చకపోదురు, నేను చెప్పిన మాట వినకపోదురు. అసలు అన్ని నీకు అనుమానాలు, అదోటి ఇదోటి ఏదేదో అందరు. అట్లాంటి ఇక ఏవి లేవు ఇప్పుడైతే. ఇప్పుడైతే గొడవలు లేవు. మీ అమ్మాయిలు కూడా మీరు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు, గొడవలు తగ్గిపోయినాయి. చూసారంటే బేతలతో వచ్చేసి రెగ్యులర్ గా 4 వారాల నుంచి వస్తున్నారమ్మా? మియాపూర్ లో ఉంటున్నారు ఇప్పుడు? నేను మియాపూర్ లో, కానీ ఇప్పుడు మళ్ళా వచ్చే వారం కొల్లూరు వెళ్తాయ్యా. సరే అమ్మా. సో అయితే 4 వారాల నుంచి 4 వారాల నుంచి బిడ్డ వస్తుంది. సో దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు. గట్టిగా చప్పలు కొట్టి, గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని గణపతి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరైతే బేతల చర్చికి వస్తున్నారో, ఈ అనాయింటింగ్ ఆయిల్ ఎవరైతే వాడుతున్నారో వారికి అనేక అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నారు. చెప్పండి రిసీవ్ అని. ఈ అనాయింటింగ్ ఆయిల్ తీసుకోండి, ఇక పట్టుకోండి. లేనట్లయితే వెనక అనాయింటింగ్ ఆయిల్ తీసుకోండి, నేను అభిషేకిస్తున్నాను. ఈ అనాయింటింగ్ ఆయిల్ ఎవరైతే వాడుతారో మంత్ర శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కాలిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్. అమ్మ మీరు సాక్ష్యం చెప్పి ప్రభువుని కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సెలవిచ్చే మాట ఏంటంటే, సంథింగ్ ఏదో మిమ్మల్ని చూస్తాం, నాకు ఏదో గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదో ఇల్లు కోసం చూస్తున్నారు. ఎవరమ్మా గవర్నమెంట్ ఇల్లు కోసం చూసేది? ఎవరమ్మా? గవర్నమెంట్ ఇల్లు కూడా వచ్చింది అయ్యా, డబుల్ బెడ్రూమ్ వచ్చింది కొల్లూరులో మీకు వచ్చింది. అవునమ్మా. ఇప్పుడు అది కట్టాలి. కట్టిందే ఇచ్చారు. ఇప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళబోతున్నారు, గృహప్రవేశం చేయబోతున్నారు. ఇప్పుడు అది కొల్లూరులో ఉంది. వావ్, నేను అదే చూస్తున్నాను. ఈ బిడ్డ చెక్ చేయగా నాకు సడన్ గా ఏదో గవర్నమెంట్ హౌస్ కనబడింది. సో మీరు అది కట్టేశారు. కట్టేశారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ వీక్ మీరు ప్రవేశం చేయబోతున్నారు. వావ్, కట్టిందే మీకు ఇచ్చారు. 10వ అంతస్తులో మీకు ఇచ్చారు. మీరు ఇంటికి వెళ్తుండగా పరిశుద్ధాత్ముడు మీకు అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు అనేకమైన సాక్ష్యాలతో రాబోతున్నారు. అమ్మా, గాడ్ బ్లెస్ యు. దేవుడు కూడా మంచి రేట్ వచ్చేటానికి ఏదమ్మా ప్లాట్ మంచి రేట్ రావాలా? ఏది అది రిజిస్ట్రేషన్ అయింది, సేల్ చేయాలనుకుంటున్నారా? అమ్మా కళ్ళు మూసుకోండి. యేసు నామములో అనుకోండి అమ్మా. యేసుక్రీస్తు నామములో త్వరలోనే మంచి రేటు మీకు వస్తుంది. అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. అభిషేకం నేను రిలీజ్ చేస్తున్నా. చూడండి, నేను చేయబెడుతున్నగా అభిషేకం టచ్ చేస్తుంది. ఆ అభిషేకం ల్యాండ్ సేల్ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. పొందుకోండి. వాగ్ని అభిషేకం టచ్ చేస్తుంది. అద్భుతం జరుగుతుంది. అనుకోండి అమ్మా. నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకోండి. యేసుక్రీస్తు మంచి రేటుకు ల్యాండ్ సేల్ అవుతుంది. మీరు మళ్ళీ సాక్ష్యంతో రాబోతున్నారు. అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా